తీరా చూస్తే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు. ఉనికి కోసం పోరాటం చేసే ప్రక్రియలో మేము కూడా ఉన్నాం. ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయినా కానీ ఎక్కడో కాస్తో కూస్తో మిగిలి ఉన్నాం, మాకు కూడా ఉనికి ఉంది అని చెప్పుకోవడం కోసం వీడియో కాన్ఫరెన్స్లు, జూమ్ యాప్లు, టెలికాన్ఫరెన్స్లు, పత్రికా విలేకరుల సమావేశాలు, వీటితో తప్ప అడ్రస్ లేని తెలుగుదేశం పార్టీ నిన్నగాక మొన్న 4 లక్షల మంది మన పిల్లలు వాలంటీర్స్ సచివాలయ వ్యవస్థ అక్టోబర్ 2వ తారీఖు నాటికి రాష్ట్రంలో వ్యవస్థ సచివాలయ వాలంటీర్స్ వ్యవస్థ ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలందరూ కూడా శభాష్, మా పిల్లలు, మా సొంత పిల్లలు ఎక్కడో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఆత్మబంధువులు, జగనన్న నియమించిన సైన్యం, జగనన్న మా కోసం ఏర్పాటు చేసిన వారియర్స్ 7 నెలలుగా కరోనా కష్టకాలంలో ఉన్నాం. ప్రపంచం మొత్తం వెలవెల్లాడుతూ ఉన్నాం. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కక్కావికలమైపోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ వ్యవస్థ, మన పిల్లలు మన వాలంటీర్స్ ప్రతి గడప తట్టి గడప దాటి బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతున్న మన ప్రజలకి గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో పాలు పంచుకుంటూ ప్రతినిత్యం ఒక సైన్యంలాగా ప్రజలని కాపాడుకుంటున్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్స్, పోలీస్, రెవెన్యూ, పారిశుద్ధ కార్మికులు, మరీ ముఖ్యంగా హెల్త్ సిబ్బంది తమ ప్రాణాలకి ఏమైనా అవుతుందో, ఏమైనా ఇబ్బంది వస్తుందో అని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలని కాపాడటంలో ఒక విజేతలు గమనించిన వాళ్ళకి అభినందనలు చెప్తా ఉంటే కొంతమంది రాక్షసులు, కొంతమంది దుర్మార్గులు, కొంతమంది సికండులు మన పిల్లల్ని, మన వాలంటీర్స్ ని, మన సచివాలయ ఉద్యోగస్తుల మన పిల్లల్ని 4 లక్షల మంది పిల్లల్ని చెప్పులతో కొట్టమని చెప్పేసి ట్వీట్ చేసిన దుర్మార్గులు, చెప్పులతో కొట్టండి అని చెప్పిన ఇటువంటి రాక్షసుల్ని ఏమనాలి అంటే, మీరు కరోనాకి భయపడి, మీరు కరోనాతో ఏ ఇబ్బంది వస్తుందో అని చెప్పేసి కరోనా వల్ల ఈ రాష్ట్రాన్నే విడిచి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఈ తెలుగుదేశం పార్టీ దుర్మార్గులందరూ మన పిల్లలైన వాలంటీర్స్ ని, సచివాలయ ఉద్యోగుల్ని చెప్పులతో కొట్టమని చెప్తే అసలు మీకు మానవత్వం ఉందా? మీరు మనుషులేనా? మీరు పారిపోయారు, మీ పార్టీ పారిపోయింది, మీ నాయకుడే ఈ రాష్ట్రం వదిలిపెట్టి కరోనా దెబ్బకి పారిపోయిన నారా చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న ఈ దుర్మార్గమైన వ్యక్తులు, నయవంచుకులు మన పిల్లల్ని చెప్పులతో కొడతారా? అసలు ఆ మాట మీరు ఎట్లా ఉన్నారు? ఆల్రెడీ మీకు 15-16 నెలల క్రితమే మిమ్మల్ని చెప్పులతో, ఓటు అనే ఆయుధంతో చెప్పుతో కొట్టినట్టు కొట్టారు మిమ్మల్ని ప్రజలు.
ఈ రాష్ట్ర ప్రజలు. అయినా కానీ మీరు సిగ్గు లేకుండా ఈ రోజున మన వాలంటీర్స్ని కొట్టమంటే అసలు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రతి గడపను పెట్టి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి 7 నెలలుగా వాళ్ళు చేస్తున్న శ్రమకి మనం అందరం కూడా అభినందనలు. అందరూ కూడా కోట్లాది మంది రోడ్ల మీదకి వచ్చి మా పిల్లల్లాగా, మా పిల్లల కన్నా, మా పిల్లలు ఎక్కడ ఊళ్ళలో ఉంటారు, మమ్మల్ని గురించి పట్టించుకోరా, కానీ జగనన్న నియమించిన సైన్యం, జగనన్న ఆత్మ బంధువులు మా గడప దగ్గరకు వచ్చారు అని చెప్పేసి వాళ్ళంతటికి వాళ్ళు వచ్చేసి అభినందనలు చెప్పి చప్పట్లు కొడితే ఇటువంటి దుర్మార్గులు మాట్లాడే భాష రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరోనంట, ఎక్కడోనంట, ఒకటో ఇద్దరు పొరపాటు చేశానంట వాలంటీర్ వ్యవస్థని. ఏ రోజైనా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యావత్తును ప్రశ్నిస్తున్నామని ఇన్ని కోట్ల సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఇచ్చామే, ఇన్ని వేల కోట్ల రూపాయలు సరాసరి నేరుగా చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, సీఎం టు సీఎం, చీఫ్ మినిస్టర్ బటన్ నొక్కితే కామన్ మ్యాన్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిందే. ఏ రోజైనా పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ చూసామయ్యా? ఏ రోజైనా వాలంటీర్స్ వచ్చి మీ ఏ పార్టీ అని కానీ, మీరు ఏ కులం అని కానీ, మీరు ఏ మతం అని కానీ ఎవరినైనా కానీ ప్రశ్నించారయ్యా? ఇన్ని కోట్ల అభివృద్ధి సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజల వద్దకు చేరవేస్తున్న ఈ వ్యవస్థని అభినందించవలసింది పోయి, చప్పట్లు కొట్టవలసింది పోయి, ఈ నారా చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులందరూ కూడా చెప్పులతో కొట్టమని ప్రేరేపిస్తే ఆల్రెడీ మీకు చెప్పు దెబ్బ తిన్నాయి కదా. మిమ్మల్ని చెప్పులతో కొట్టబట్టే కదా మీరు ఈ 16-17 నెలల నుంచి ఇళ్లలో పడుకున్నారు. దయచేసి మాట్లాడే భాషని మీరందరూ కూడా ఈరోజు నిన్న ఏదో ఎక్కడో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న సబ్బం హరి, అది పెద్ద వార్తయా? ప్రభుత్వ స్థలాన్ని 3 కోట్ల రూపాయల స్థలం ఆక్రమించుకుంటే దుర్మార్గం కదా? దానికి మీరు ట్వీట్ చేస్తారా? దానికి మీరు పత్రికా ప్రకటనలా? ఆ సబ్బం హరి గారేమో పాపం స్థాయి మర్చిపోయి ఏదో భూస్థాపితం. ఏంటి భూస్థాపితం చేసేది? ఆల్రెడీ మీరు భూస్థాపితం అయిపోయిన మీరు కూడా మమ్మల్ని విజయసాయి రెడ్డి గారికి భూస్థాపితం చేస్తాడంట. ఏంటి మీరేం చేసేది? ఆల్రెడీ భూస్థాపితం అయిపోయారు మీరు. మీకు అసలు మనుగడ లేని పరిస్థితిలో ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన తెలుగుదేశం పార్టీ ఈ నాయకులు ఈరోజు నిన్న ఏదో విజయవాడలో ఎవడో పట్టాభి అంట, అలాగే ఆ పార్టీకి ఏదో మరి సమ్మేదో ప్రతినిధి అతని కారు మీద అంట రాయబడిందండి. రాయబట్టం ఏంటి? నీ కారు ముందు పెడితే, కారు ఇంటి దగ్గర పెడితే ఆడి కారు మీద అంట రాయబడిందంట. ఆ కారు అద్దం అంట పగిలిపోయిందంట. కారు అద్దం పగిలిపోతే ఈ నారా చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్, ఈ కళా వెంకట్రావు గాడిదగుడ్డు ట్వీట్లు, ప్రెస్ మీట్లు, వాడెవడో కారు అద్దం పగలటం ఏంటి? తెలుగుదేశం పార్టీ వాడు మీ లీడర్ అయితే మాకేం సంబంధమే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధమా? పట్టాభి అన్నోడు ఇంటి దగ్గర కారు అద్దం పగలటం ఏంటి? వాడు ఆ కారేమో కాంపౌండ్ వాల్లో ఉందంట. ఆ కాంపౌండ్ వాల్లో ఉన్న కారు అద్దం రాయబడిందో ఏం పడిందో మాకేం తెలుసే? దానికి చిలవల పలవలుగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ట్వీట్ చేయడం, మళ్ళీ దీన్ని ఖండించడం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు, మా ప్రభుత్వానికి మాకేం సంబంధం? అసలు అటువంటి పనికి వాళ్ళ గురించి, ఇటువంటి వాళ్ళ గురించి మేము ఆలోచన చేస్తామా? మా ఆలోచన అంతా, ప్రభుత్వ ఆలోచన అంతా ప్రజలకి ఏ విధంగా మేళ్లు చేయాలి, ఇంకా కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించాలన్న తాపత్రయం తప్ప ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి, అభివృద్ధి చేయాలన్న ఆలోచన తప్ప ఈ పనికి మాకేం అవసరం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకేమన్నా అవసరమా? దయచేసి మీ ద్వారా కూడా డీజీపీ గారికి చెప్తా ఉన్నాను,
నిజంగా అక్కడ ఆ సంఘటన జరిగి ఆ కారు మీద ఎవరన్నా రాయేసి ఉంటే, ఆ అద్దం పగులుంటే దానికి బాధ్యులు ఎవరన్నా శిక్షించమని చెప్పేసి మీ ద్వారా అడుగుతాను. లేకపోతే పని కట్టుకొని గన రథాలను కూల్చి దేవాదాయాలను కూల్చి పబ్బం గడుపుకుంటున్న ఈ దిక్కుమాలిన తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఇక్కడ కూడా జరిగితే కావాలని చెప్పేసి రాయి వేయించుకొని ఆ అద్దం పగలు కొట్టించుకుంటే మాత్రం ఈ పట్టాభిని కాదు కదా, దీన్ని ఖండించిన వ్యక్తులను కూడా బొక్కలో దోయాలి. ప్రభుత్వానికి ఏం పని లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకేం పని లేదా? ఇటువంటి చౌకబారు దగుల్బాజీ పనులు చేసేది మీరే. ఒక పక్క రథాలని తగలబెడతారు, ఒక పక్క దేవాలయాల మీద దాడులు చేస్తారు, ప్రభుత్వం మీద నిందలేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు. మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఇటువంటి దుర్మార్గమైన రచన చేసేదే కథా స్క్రీన్ ప్లే డైరెక్టర్ వెన్నుపోట్లకి, అదేవిధంగా అవినీతి ఏ విధంగా అయితే ఎవరిని ఏ విధంగా మట్టు పెట్టాలి, రాజకీయంగా సమాధి చేయాలన్న ఆలోచన కథా స్క్రీన్ ప్లే డైరెక్టరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మీరు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది. విరోధైనా సరే, పార్టీ కానివారైనా సరే, అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము పార్టీలు, కులాలు, మతాలు చూడం, చూసేది మానవత్వం. దయచేసి ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసి సబ్బమారి దొడ్డిబాలు కూడా ఏంటిది? ప్రభుత్వ ఆస్తి ఆక్రమించుకుంటే 3 కోట్ల రూపాయల ప్రజాధనం ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటే ఆ విహెచ్ఎంసీ చేస్తారు కదా, అన్ని చోట్ల చేస్తారు కదా. నేను ఆక్రమించుకున్నా చేస్తారు, నువ్వు ఆక్రమించుకున్నా చేస్తారు. ఇది వ్యవస్థ బాబు. సబ్బంహారో లేకపోతే ఇంకొకడో ఎన్ని చౌకబారు కార్యక్రమాలు చేసి రోడ్ల మీదకి రావద్దు. మీ ఉనికి కోల్పోయి అరుపులతో కేకలతో మీడియాల ముందుకు వచ్చేసి ప్రజల్లో మీరు ఉన్నారు. అసలు గ్రామ స్థాయిలోకి వెళ్ళండి, పార్టీలు లేవు, ప్రజలంతా ఒకే మాట, జనమంతా ఒకే మాట. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, మాకు కష్టాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదుకున్న నాయకుడు. రైతు భరోసా, అమ్మఒడి, చేయూత, ఆసరా, మత్స్యకార భరోసా, ప్రతిదీ, పిల్లల చదువులు, గోరుముద్దలు, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని, ప్రజల గుండెల్లో స్థానాన్ని ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పొందుతూ ఉన్నారు. అంతేగాని ఆయన నుంచి ప్రజల్ని వేరు చేయలేరు. నారా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు మన్నా, ఎన్ని వేషాలేసినా ఇక నీ పని అవదు. 23 స్థానాలు కాపాడుకోవటం కోసం నువ్వు ప్రయత్నం చేయి. ప్రతిపక్ష పాత్ర పోషించడం కోసం, ఆ ప్రతిపక్షాన్ని నిలబెట్టుకోవటం కోసం పోరాటం చేయి. కానీ అధికారం కోసం ఆరాట పడవద్దు నారా చంద్రబాబు నాయుడు గారు. నీ ప్రతిపక్ష పాత్ర కూడా పోయేటట్టుంది. పోయటం అంటే ప్రతిపక్షం ఆ స్థానం కూడా ఈ రాష్ట్రంలో నిలబడేటట్లేదు, తనుకుపోతారు ఒకళ్ళు ఇద్దరు. దయచేసి దానికోసం పోరాటం చేయి. ఈ మధ్య ఇంకొక నాయకుడు బయలుదేరాడు, సిపిఐ రామకృష్ణ గారు. ప్రతిదానికి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సెక్రటరీగా లేడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ శాఖని క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చాడు ఈ రామకృష్ణ గారు. ఏమయ్యా బాబు, ఇంత దుర్మార్గమయ్యా కమ్యూనిస్ట్ పార్టీలు అంటే? నువ్వు క్యాపిటలిస్ట్గా మారిపోయి చంద్రబాబు నాయుడు పంచం చేరి ఏం మాట్లాడతావయ్యా? ఆ రోజు గుర్తు రాలేదా?
దళితుల్లో ఎవరు పుట్టాలి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారంటే నీకేది గుర్తుకురాలా? ఈరోజు ఆ టేబుల్ ఈ టేబుల్, నీకు ఏ టేబుల్ పెడతావు నువ్వు? కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతకుముందు కొన్ని సిద్ధాంతాలు ఉండేవి. ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అందరికీ ఈవెన్ దో సిపిఐ నారాయణ గారికి కావాలన్నా ఇళ్ల స్థలం ఆయన అర్హుడైతే ఇస్తాం, పెన్షన్ కావాలన్నా ఇస్తాం అర్హుడైతే. రేషన్ కార్డుగా అసలు ఇళ్ల స్థలాల కోసం ఇంతకుముందు కమ్యూనిస్టులు పోరాటం చేసేవాళ్ళు, ఆ పరిస్థితి లేదు. పెన్షన్లు కావాలని పోరాటం చేసేవాళ్ళు, ఆ పరిస్థితి లేదు. తెల్ల కార్డులు కావాలని అడిగేవాడు, ఆ పరిస్థితి లేదు. అన్నీ కూడా పార్టీలు, కులాలు, మతాలు ఏది చూసే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో, మా పరిపాలనలో అందరికీ, అన్ని వర్గాల ప్రజలకి, కులాలు, మతాలు, పార్టీలు ఏమీ లేదు. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముంగటికి, ప్రజల దరికి, ప్రజల గడపలోకి తీసుకెళ్తా ఉన్నామే. మా ఎప్పుడైనా అభినందించారా? క్యాపిటలిస్టుల పంచన చేరిన ఈ రామకృష్ణ గారు రోజుకు ఒక పత్రికా ప్రకటన. దయచేసి మీ ఉనికి కోసం ఆరాట పడుతున్నారు తప్ప ప్రభుత్వాన్ని విమర్శించాలి, ముఖ్యమంత్రి గారిని విమర్శించాలి అని పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంత సజావుగా, ఇంత సక్రమంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు సుమారుగా 3,50,00,000 మందికి నేరుగా 70,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ గడపకు చేరితే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తే కనీసం ఈ సిపిఐ నారాయణ గారు, మన రామకృష్ణ గారు కనీసం నోరు మీదప్పుడు అమ్ముడు పోయి చంద్రబాబు నాయుడు గారు లాంటి క్యాపిటలిస్టులకి అమ్ముడు పోయిన నువ్వు ఏం మాట్లాడతారు? దయచేసి ఈరోజు కొన్ని సంఘటనల్లో పనిగట్టుకొని ప్రభుత్వం మీద బురద చల్లాలనో, ముఖ్యమంత్రి గారి మీద బురద చల్లాలనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలనో పనిగట్టుకొని ప్రచారం చేసే నాయకులు కావచ్చు, ప్రచార మాధ్యమాలు కావచ్చు, దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి సబ్బంహర్ లాంటి వాళ్ళు, ఈ పట్టాభిరామ లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచన చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు, ప్రజల బాగోగుల కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. కక్ష సాధింపులు ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో ఉండవు. ప్రజలంతా కూడా మాకు, ప్రజలందరూ కూడా అందరినీ కూడా కాపాడుతాం, అందరినీ రక్షిస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా కానీ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైన వ్యక్తులు వాళ్ళు చేసే ప్రచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు, ఆయన ఆరాటం వల్ల తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉనికిని కాపాడుకోవటం కోసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయాడు. ఎందుకంటే 7 నెలలుగా ఇక్కడ రాష్ట్ర ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకుండా హైదరాబాద్లో పారిపోయి కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా గ్రామాల్లోకి వెళ్ళలేదు, ప్రజల్ని పలకరించలేదు. ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రతి ఒక్కరం ప్రజల్లో ఉన్నాం. ప్రజల కష్టాలు తెలుసుకున్నాం, ప్రజల కష్టాలు తీర్చాం. ఇది శిలా శాసనం. 20 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకఛత్రాధిపత్యంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇది నిజం. ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షంలో ఉండటం కోసం పోరాటం, ఉనికి కోసం ఆరాటం తప్ప నారా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమీ లేదని చెప్పేసి మరొక్కసారి మీడియా మిత్రుల ద్వారా తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. దీన్ని, ఇటువంటి చీడ పురుగుల్ని మరొక్కసారి చీకొట్టాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.
నేను ఇందాక చెప్పా, పట్టాభి బొట్టాభిలు ఎవరో మాకు తెలియదు. అసలు మాకు శత్రుత్వమే లేదు కదా, మాకెందుకు ఇందులో విరోధం? అతని కారు ఏంది, ఆడి కారు మీద అద్దం పగలటం ఏంటి, రాయేవాడి చెప్తా. డీజీపీ గారు కూడా చెప్తా ఉన్నాం, మీడియా ద్వారా చెప్తా ఉన్నాం, నేను ఫోన్లో కూడా చెప్తాను. ఎందుకంటే నిజంగా అతని కారు మీద రాయేస్తుంటే తప్పే, అరెస్ట్ చేయాల్సిందే. కానీ పనిగట్టుకొని నిందించాలని కుట్రతో ఒక రాయేస్తే అద్దం పగిలితే అది ప్రభుత్వం దాడి చేయించిందనో ఇంకెవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేయించిందని చెప్పేసి ఒక కుట్రపూరితంగా గన దీన్ని కదలాలని చూస్తే మాత్రం పట్టాభిని కాదు కదా, దాని వెనకున్న కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ నడిపిన నారా చంద్రబాబు అయినా లోకేష్ అయినా బొక్కలో వేయాల్సిందే. ఇదేమన్నా ఆటలుగా ఉందా? ప్రభుత్వం అంటే ఆటలుగా ఉందా? తెలుస్తాం, ఇది కూడా తెలుస్తాం. ఎందుకంటే మీ డ్రామాలు మా దగ్గర పనిచేయవు. నీకు ఎవడన్నా గొడవ ఉంటేనో లేకపోతే ఇంకోటి శత్రువు రాళ్ళు వేస్తారా లేదా కర్రలు వేస్తారా వేసుకోండి, అంతేగాని మాకేం సంబంధమా? మా సాయా ఏది ఆ పట్టాభి ఎవడో లేకపోతే ఈ ఎవరైనా మాకు ప్రభుత్వానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు రావాల్సిన నిధులున్నాయి. సహకరించిన పోలవరంకు సంబంధించిన నిధులు రావాల్సి ఉన్నాయి. అట్లాగే కరోనాతో ఇబ్బంది పడ్డాం, ఆర్థికంగా మనకి వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైంది. ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారిని మన రాష్ట్రానికి మెరుగైన సాయం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కోరతారు. తప్పే ఉంది దీంట్లో. ఓకేనా?